హీరో ఆర్య గెస్ట్ రోల్లో చేసిన సినిమా ఆర్మానీ 3. ఈ సినిమాని సుందర్ సి డైరెక్ట్ చేశారు. ఈయన ఇంతకు ముందు తెలుగులో వచ్చిన చంద్రకళ, కళావతి సినిమాలని డైరెక్ట్ చేశారు. ఇక ఇప్పుడు తెలుగులో ఆర్మానీ 3 సినిమాని అంతఃపురం అనే టైటిల్తో డబ్ చేసి ఈ రోజు నుంచి థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా ఎలాగుందో తెలుసుకుందాం. దానికన్నా ముందుకు కొంచెం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సంపత్ రాజ్ కూతురైన రాశికన్నా చిన్నప్పుడు తను ఉంటున్న అంతఃపురంలో ఒక దయ్యాన్ని చూస్తుంది. దాని గురించి సంపత్ రాజ్కి చెప్పగా స్కూల్కి వెళ్లకుండా ఉండడం కోసం ప్లాన్లు వేస్తుందని తన హాస్టల్లో జాయిన్ చేసేస్తాడు. ఇక 18 సంవత్సరాల తర్వాత ఒక గుడిలో ఉంటున్న సీక్రెట్ రూమ్ని తెరవడం కోసం ఆ గుడికి సంబంధించిన వాళ్ళు రెడీ అవుతారు. ఆ విషయం తెలియని సంపత్ రాజు భయపడి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తే ఆ గుడి తలుపులు తీసుకుంటే నీకు ప్రమాదం ఉంటుందని చెప్తాడు. ఇక ఆ తర్వాత అతను చెప్పినట్టుగానే సంపత్ రాజు గారి ఫ్రెండ్స్ అయిన ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. ఇంతకీ ఆ గుడిలో తలుపులు తీయడానికి సంపత్ రాజుకి ఉన్న సంబంధం ఏంటి? ఆ దెయ్యం ఎందుకు సంపత్ రాజునే టార్గెట్ చేసింది? ఆ దెయ్యం కథ ఏంటి? చివరికి ఏమైంది అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. ఇక ముందుగా ఈ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే మెయిన్ లీడ్ గా చేసిన ఆండ్రియా తన పర్ఫార్మెన్స్ తో బాగానే ఆకట్టుకుంది. ఇక సినిమాలో మెయిన్ లీడ్ గా ఉన్న ఆర్యాకి, రాశికన్నాకి పెద్దగా ఇంపార్టెంట్ అయితే లేదు. ఇక సుందర్ సి విషయానికి వస్తే అతనికి అలవాటైన క్యారెక్టర్నే మళ్ళీ ఈ సినిమాలో కూడా చేశాడు. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికి వస్తే ఇంతకు ముందు ఆయన తీసిన చంద్రకళ, కళావతిల సినిమాల ఫార్మాట్ లోనే ఉంటుంది. ఇక సినిమా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే సినిమాని స్టార్ట్ చేయడం ఇంట్రెస్టింగ్ అని స్టార్ట్ చేశారు. కానీ తర్వాత మాత్రం కామెడీ చేయడం కోసం వింతగా ప్రవర్తించే కొన్ని క్యారెక్టర్లు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ క్యారెక్టర్లు చేసే కామెడీ అయితే అసలు వర్కౌట్ అవ్వలేదని చెప్పొచ్చు. ఇక సినిమాలో ఆర్యాని హీరో అన్నట్టుగా ఇంట్రడ్యూస్ చేసి ఆ తర్వాత రాశికన్నాని హీరోయిన్ అన్నట్టుగా ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళిద్దరి మధ్య 2 సీన్స్, ఒక పాటని పెట్టి వాళ్ళని సైడ్కి పంపించేశారు. ఇక తర్వాత సుందర్ సి గారు కథలోకి ఎంటర్ అయ్యి కథను ముందుకు నడిపిస్తూ ఇంటర్వెల్ వరకు తీసుకొస్తాడు. ఇక అందులో భాగంగా వచ్చే కొన్ని కామెడీ సీన్స్ అయితే తమిళ్ ఫ్లేవర్ తో ఓవర్ గా అనిపిస్తాయి. ఇక హర్రర్ సీన్స్ కూడా మనం చాలా సినిమాల్లో చూసినట్టుగా రొటీన్ గానే అనిపిస్తాయి. ఇక సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ అయితే బాగానే అనిపిస్తుంది. ఇక సినిమాలో ఇంటర్వెల్ తర్వాత డైరెక్ట్ గా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోకుండా కామెడియన్స్ దయ్యం ఉంది కాబట్టి వాళ్ళతో ఒక కామెడీ సీన్ ప్లాన్ చేశారు. ఆ కామెడీ ఆ సినిమాని కాసేపు ఆపేసింది. ఇక తర్వాత వచ్చే ఆండ్రియా ఫ్లాష్ బ్యాక్ అయితే చూడడానికి బాగానే అనిపించింది. ఇక ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా క్లైమాక్స్ కి వెళ్ళిపోకుండా మళ్ళీ కామెడియన్స్ దయ్యం ఉంది కాబట్టి ఇంకో 2 కామెడీ సీన్స్ పెట్టుకున్నారు. అవి కూడా అసలు బాగాలేదు. ఇక సినిమా క్లైమాక్స్ ని చంద్రకళ, కళావతి సినిమాల ఫార్మాట్ లోనే చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. అది చూడడానికి బాగానే అనిపించింది. ఈ సినిమాలో హీరో ఎవరంటే ఫస్ట్ 4 సీన్స్ కి ఆర్య హీరోగా చేయగా తర్వాత ఆ పోస్ట్ ని సుందర్ సి తీసుకుని కొన్ని సీన్లు చేశాక దెయ్యమైన ఆండ్రీకి అప్పగించేస్తారు. ఇక సినిమా క్లైమాక్స్ లో అయితే పూజారులు అందరూ హీరోలుగా కనిపిస్తారు. ఇక ఈ సినిమా సంగీతం విషయానికి వస్తే సాంగ్స్ అయితే అంత బాగా అనిపించలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. ఇక మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే చంద్రకళ, కళావతిల ఫార్మాట్ లోనే ఉండే ఇంకో సినిమా ఇది. చంద్రకళ టైంలో కామెడీ కొంతవరకు బాగానే వర్కౌట్ అయినా ఈ సినిమాలో మాత్రం వర్కౌట్ అయినట్టుగా అనిపించలేదు. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందంటే నవ్వు తెప్పించడానికి ట్రై చేసే కామెడీ సీన్స్, సినిమాలో లవ్ ట్రాక్ ఉండాలి కాబట్టి పెట్టినట్టుగా ఉండే లవ్ ట్రాక్, రొటీన్ గా అనిపించే కొన్ని హర్రర్ సీన్స్, ఇంట్రెస్టింగ్ గా అనిపించే ఇంటర్వల్ బ్లాక్, ఇలాగే ఫస్ట్ హాఫ్ అంతా సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, క్లైమాక్స్ ఎపిసోడ్ 2 కూడా బాగానే అనిపిస్తాయి, మధ్యలో వచ్చిన కామెడీ సీన్స్ తప్ప. ఇక ఈ సినిమా ఇదే ఫార్మాట్ లో ఉంటుందని ఫిక్స్ అయ్యి కనుక సినిమా చూస్తే ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. ఫైనల్ గా ఈ సినిమాని అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. ఆ ఒకసారి ఎప్పుడు ట్రై చేస్తారో అనేది మీ ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.